ఘట్టమైన వారసుడు సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు, ఎంతో మంది పసిపిల్లల గుండె చప్పుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకుమారుడు, ఒక విలక్షణ నటుడు, అమ్మాయిల కలర్ రాకుమారుడు, అభిమానులకి ఆరాధ్య దేవుడు, నటనతో పాటు సేవా గుణాన్ని అలర్చుకున్న రాజు, మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. దైవం మానుష రూపేణ అంటాడు. దేవుడు ప్రత్యేకంగా మన కిరీటాలు పెట్టుకుని పిల్లని కూడా మెడలో పాములు వేసుకుని రాడు. దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు. గౌతమ్ 6 weeks ముందే పుట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే నా చేయంతే ఉండేది పుట్టినప్పుడు. అయ్యో, గౌతమ్ ఇస్ ఆల్మోస్ట్ 6 feet. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. ఆయనలా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆయన సొంత డబ్బుతో 5,000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించాడు. ఏ పబ్లిసిటీ లేదు, హెడ్లైన్స్ లేవు. సావుతో పోరాడుతున్న పిల్లలకు దేవుడి రూపంలో వచ్చి మరో జన్మనిచ్చాడు. ఆయన సంపాదనలో 30% అమౌంట్ డొనేట్ చేస్తూ 2 villages ని దత్తత తీసుకుని ఆ ఊరి బాగోగులు చూసుకుంటూ ఆయన ఎంబీ ఫౌండేషన్ నుంచి ఎకనామికల్ గా వీక్ ఉన్న స్టూడెంట్స్ కు ఫ్రీ ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్స్, అభిమానుల పట్ల ఆయన ప్రేమ, సపోర్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే పోతూనే ఉంటుంది. అది ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు అవ్వడం వల్లనే చాలా మంది మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అని అనుకున్నారు. కానీ ఆయన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. చిన్నప్పటి నుండి బాలనటుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని ఇయర్స్ సినిమాలు గ్యాప్ తీసుకుని స్టడీస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత రాకుమార్ సినిమాతో మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమా జర్నీ అంత ఈజీగా లేదు. వంశీ, నాని, టక్కరి దొంగ, సైనికుడు ఇలా వరుస ఫ్లాప్లు వచ్చాయి. చాలా మంది ఆయన సినిమా కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ అప్పుడే ఒక మాస్ కంబ్యాక్ ఇచ్చారు. 2003లో వచ్చిన ఒక్కటి సినిమా మొత్తం అంతా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, భరతన్, నేను, మహర్షి, సర్లేరు నీకెవరు, సర్కారు పాట, గుంటూరు కారం ఇలా ప్రతి దశలో కొత్త రికార్డులు సృష్టించారు. ఇలా టాలీవుడ్ లో ఆయనదంటూ ఒక ముద్ర వేశారు. ఆయన సొంత కష్టంతో సూపర్ స్టార్ గా నిలిచారు. ఆయన మహేష్ కాదు, ఆయన మహేశ్వరుడు. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్, జీ సినిమా అవార్డ్స్, సంతోష్ అవార్డ్స్, నంది అవార్డ్ ఇలా ఆయన సినిమా జర్నీలో చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. స్కూల్స్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడ్డారు. కరోనా సమయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించారు. సినిమాలో హీరో అవడం ఒకటి, కానీ రియల్ లైఫ్ లో హీరో అవడం ఇంకొకటి. ఈ రోజు మహేష్ బాబు గారు తన కెరియర్ లోనే అతిపెద్ద సినిమాకు సిద్ధమవుతున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయిన వారణాసిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాబోయే ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయిన వారణాసి సినిమా వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరపున సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి మహేష్ బాబు గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.